పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 22వ రోజు 43, 44 అధ్యాయములు. 43వ అధ్యాయము జలంధరాశంకరుల యుద్ధము. రాహు చెప్పినదంతా విన్న జలంధరుడు తీవ్రముగా ఆగ్రహించినవాడై శివునిపై యుద్ధబేరి మ్రోగించాడు. కోట్లాది సైన్యములతో కైలాసం వరకు కదిలాడు. సైన్యానికి అగ్రభాగాన శుక్రుడు ఉండి రాహుచే చూడబడుతున్నాడు. దాని ఫలితంగా జలంధరుడు ధరించిన కిరీటం అపశకునంగా నేలపై పడింది. అంతులేని కోట్లాది సైన్యంతో బయలుదేరిన రాక్షస సేన యొక్క పదకవాతుకు దుమ్ము ధూళి రేగి వర్షాకాలపు నాటి మేఘముల వలె ఆకాశాన్నంతటినీ దట్టంగా ఆవరించింది. జలంధరుడు శివుడిపై యుద్ధబేరి మ్రోగించడాన్ని రహస్యంగా తెలుసుకున్న దేవతలందరూ దేవేంద్రుడు ముందుంచుకుని చకచక రహస్య మార్గాన శివుని వద్దకు వెళ్లి, ఓ కైలాసవాస, ఆదిపురుష, ఇంతవరకు మేమా జలంధరునితో పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. వాడినాడు ఏకంగా నీపైనే యుద్ధానికి పూనుకున్నాడు. నీవెలాగైనా ఆ జలంధరుని ఓడించి వాడి బారి నుండి మమ్మల్ని రక్షించు. ఈ సదవకాశాన్ని జారవిడవద్దని ప్రార్థించారు. అది విన్న సర్వేశ్వరుడు మహావిష్ణువును స్మరించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. అంతట శివుడు, ఓ త్రివిక్రమ, ఆ జలంధరుడు గతంలో నీతో చేసిన యుద్ధంలోనే మట్టుపెట్టకపోయావా? ఇంతవరకు ఎందుకు తెచ్చావు? పైగా శత్రువు ఇంటి లోపలే వాసం చేస్తావా? ఇదంతా ఏమిటి అని ప్రశ్నించాడు. శంకర, ఆ జలంధరుడు నీ అంశతో ఆవిర్భవించినవాడు. పైపెచ్చు నాకు భావమరిది అయ్యాడు. వానిని వధించడానికి నాకు బంధుత్వం అడ్డు వచ్చింది. అంతేకాదు, ఆ జలంధరుడు నీచే చంపబడాలని విధి నిర్ణయం కావున నీవే అతన్ని అంతమొందించు అన్నాడు విష్ణువు. తథాగతుడు తల పంకించి, సరే. ఆ జలంధరుడు మిక్కిలి అరగర్వాంధుడు, 1000 ఏనుగుల శక్తితో సమానమగు బలసంపన్నుడు, అనేక వరాలను పొందిన శక్తియుతుడు, మిక్కిలి తేజోవంతుడైన ఆ జలంధరుడి అస్త్రశస్త్రాల వల్ల గాని నాచేగాని వధింపబడడు. కావున మీరందరూ మీ తేజస్సులంటినింటినీ ప్రకాశింపజేయండి అని ఆజ్ఞాపించడం శ్రీ మహావిష్ణువుతో సహా దేవాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బహిర్గతం చేశారు. శివుడు ఆ తేజస్సుతో కూడిన ఆయుధాన్ని తయారు చేయించాడు. దానికి సుదర్శనమనే పేరు పెట్టాడు. అదే సుదర్శన చక్రంగా దివ్య తేజస్సుతో ప్రకాశింపసాగింది. అది మనస్సు కంటే మిక్కిలి వేగముగలదై భీషణాగ్ని జ్వాలలను వెదజల్లుతూ అత్యంత భయంకరమైన ఉత్తమాయుధంగా తయారైంది. అప్పటికే జలంధరుడు లెక్కకు మించిన ఏనుగులతోనూ గుర్రాలతోనూ కాల్బలముతో కైలాసంపైకి దూసుకువచ్చాడు. అప్రమత్తమైన అసురగణమంతా ఒక్కుమ్మడిగా జలంధరుని ఎదుర్కొంది. దేవతలు, ప్రమదగణాలు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి మున్నగు వారంతా తమ తమ గణాలతో వచ్చి పోరు సల్పారు. ఇరు పక్షాలకు ఘోర యుద్ధం జరగసాగింది. రణరంగమంతా భేరీ, మృదంగ, శంఖాది భీషణ ధ్వనులతో, గజ హింకారములతోనూ, రథనేమి ధ్వనులతోనూ, వీరాధివీరులు, యోధానుయోధుల హుంకార ధ్వనులతోనూ, బాధితుల ఆర్తనాదాలు, హాహాకారాలతోనూ నిండిపోయింది. రణరంగమంతా ఇరు పక్షాల సైన్య కళేబరాల గుట్టలతోనూ, రథ, గజ, తురగాదుల అవశేషాలతోనూ, శూల, పట్టిస, తోమర, బాణ, శక్తి, గదాది ఆయుధములతోనూ, వాటి కళేబరాల గుట్టలతోనూ నిండిపోయింది. ఈశ్వర ప్రేరణతో ఆవిర్భవించిన మహాశక్తి కృత్య. ఆ మహాభయంకర ఘోర యుద్ధంలో మరణించిన రాక్షసులనందర్నీ శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యతో పునరుజ్జీవింపజేస్తున్నాడు. రాక్షసులందరూ మరలా జీవించడంతో దైత్యుల శక్తి ద్విగుణీకృతం కాసాగింది. వారందరూ మూకుముడిగా దేవతలపై విరుచుకుపడుతుంటే దేవతలందరూ దిగాలు పడిపోసాగారు. శుక్రాచార్యుడు తన అమృత సంజీవిని విద్యతో అంతమొందిన అసురులను మరలా పునరుజ్జీవింపజేస్తున్నాడని తెలుసుకున్న ఈశ్వరుడు తక్షణమే తన ముఖం నుండి కృత్య అనే భయంకరమైన మహాశక్తినొకదానిని ఆవిర్భవించేశాడు. అది అత్యంత భయంకరమైనదై కారు నలుపు ఆకారంతో, విశాలమైన ఎర్రని చింతనిప్పుల్లాంటి నేత్రములతో, విశాలమైన పెద్ద చెవులతోనూ, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో, విశాలమైన వెడల్పు కలిగిన పొడవైన నాలుకను వ్రేలాడదీస్తూ, గుండ్రని పెద్ద పెద్ద స్తనాలతోనూ,
మొనదేలిన శూలముల వంటి స్తనాగ్ర భాగములతోనూ వాడిగానున్న పదునైన పెద్ద పెద్ద కూరలతోనూ లోతైన బావిలాంటి బొడ్డును గలిగియుండి అతి పెద్ద ఉదరముతోనూ పెద్ద పెద్ద చేతులతోనూ రోమములతోనూ ఏనుగు పరిమాణం గల పెద్ద తొడలతోనూ దేహమంతా నల్లని వెంట్రుకల యొక్క జడలతోనూ విరబోసుకున్న చింపిరి జిట్టుతో భీషణ ఘీంకార ధ్వనులను చేస్తూ భయంకరంగా దైత్యులపై విరుచుకుపడింది. ఆమె యొక్క భీషణాకృతిని చూడగానే దైత్యులు బెంబేలెత్తిపోయారు. ఆకాశమంత ఎత్తున్న ఆ మహాశక్తి కృత్యా యొక్క పదఘట్టనలతో భూమి అంతా కంపించిపోయింది. రక్తం ఏరులై ప్రవహించసాగింది. మహావృక్షాలను సైతం అది తన భుజస్కంధాలతో నేలకూల్చసాగింది. అది వచ్చి రాగానే మహామహా గొప్ప గొప్ప యోధులైన వీరాది వీరులనెందరినో తన పొట్టన పెట్టుకుంది. తన చేతికి ఎంతమందిని దొరికితే అంతమంది రాక్షసులను తన నోటన పెట్టుకుని భక్షించి వేయసాగింది. ఆ భయంకర మహాశక్తి అయిన కృత్య భక్షిస్తూ వచ్చి శుక్రాచార్యుని వద్దకు చేరింది. రాక్షసుల గురువైన శుక్రాచార్యుని చూడగానే అది భీషణ హుంకార ధ్వని చేస్తూ ఒక్కసారిగా అతన్ని తన చేత బంధించి, ఓరి, నీవేనా రాక్షసులను మరలా బ్రతికించేవాడివి? ఇక నీ ఆట కట్టు అంటూ తన యోనిని వెడల్పు చేసి అంతట శుక్రాచార్యుని అందులో కుక్కివేసింది. అసురుల గురువును తన యోనిలో చేర్చుకున్న వెంటనే తన పని అయిపోయిందన్నట్లు అంతర్ధానమైపోయింది. మరణించిన రాక్షసులను మరలా బ్రతికించే శుక్రుడు లేకపోవడంతో ప్రమదగణాలు విజృంభించాయి. రాక్షసులు చెల్లాచెదరై పారిపోయారు. రక్కసుల చెల్లాచెదరవడం గమనించిన శుంభ, నిశుంభలు, కాలనేమి మున్నగు సేనా నాయకులందరూ ఒక్కసారిగా విజృంభించి లెక్కకు మించిన బాణవర్షంతో దేవతలను నిరోధించారు. మూకుమ్మడిగా అశేష శరపరంపరతో తమపై కురిపించిన బాణవర్షధాటికి శివగణాలు కంపించిపోయాయి. రక్తసిక్తమైన దేహాలతో శివగణాలంతా తలో దిక్కుకు పారిపోసాగారు. శివగణాలు వెనక్కు తగ్గడం గమనించిన నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరులు కోపోద్రిక్తులై దైత్యులపైకి లఘించి విజృంభించారు. 43వ అధ్యాయము సమాప్తము. 44వ అధ్యాయము. నందీశ్వర శివకుమారులతో జలంధరుని యుద్ధము. కోపోద్రిక్తులైన నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్విగుణీకృతోత్సాహంతో జలంధరుని సైన్యంపై విరుచుకుపడ్డారు. కాలనేమితో నందీశ్వరుడు, శుంభుడితో విఘ్నేశ్వరుడు, నిశుంభుడితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తలపడ్డారు. నందీశ్వరుడు తన శరవర్షంతో కాలనేమి గుర్రాలను, జెండాను, ధనస్సును, అతని సారథిని ముట్టబెట్టాడు. నిశుంభుడి బాణఘాతానికి కుమారస్వామి వాహనమైన నెమలి స్పృహ తప్పింది. శుంభుడు గణపతి వాహనమైన ఎలుకను బంధించాడు. వెంటనే వినాయకుడు ఒక గండ్రగొడ్డలితో శంభుని వక్షస్థలంపై గట్టిగా మోదాడు. ఆ దెబ్బకు వాడు క్రింద పడిపోవడంతో కోపించిన కాలనేమి, నిశుంభులిద్దరూ ఒక్కసారిగా గణపతిపై కలియబడ్డారు. వారిద్దరూ గణపతిపై పడడంతో కోపించిన వీరభద్రుడు గణపతికి అండగా వెళ్లాడు. వీరభద్రునితో పాటు బేతాళ, పిశాచ, యోగిని గణాలు, కుష్మాండ భైరవాదులందరూ రంగప్రవేశం చేశారు. వీరందరూ మూకుమ్మడిగా రాక్షసులపై పడి విజృంభించడంతో రాక్షస సేనలు బెంబేలెత్తిపోయాయి. ఆర్తనాదాలు, హాహాకారాలు చేస్తూ తలొక దిక్కున పారిపోసాగారు. ఇంతలో తన బలం తగ్గిపోతుందని భావించిన జలంధరుడు స్వయంగా వచ్చి దేవతలపై పడ్డాడు. సమస్త దేవగణాలను తన బాణ పరంపరతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యేటట్లు చేశాడు. తన వాడి అయిన బాణాలతో నందీశ్వరుని, విఘ్నేశ్వరుని, వీరభద్రుణ్ణి మూర్ఛపోయేటట్లు చేశాడు. వీరభద్రుడు మూర్ఛిపోవడంతో శివగణాలు ఒకంత చలించిపోయాయి. జలంధరుడు ఒక భీషణమైన సింహగర్జన చేసి వచ్చిన వారిని వచ్చినట్లే సంహరించసాగాడు. అతని సింహగర్జన ధ్వనికి వీరభద్రుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. వెంటనే 7 బాణాలను తీసుకుని జలంధరుడి గుర్రాలను, జెండాను, గొడుగును ధ్వంసం చేశాడు. మరో 3 బాణాలు జలంధరుని గుండెలవిసిపోయేలా చేశాడు. మండిపడ్డ జలంధరుడు వెంటనే పరిశు అనే ఆయుధాన్ని తీసుకుని వీరభద్రునితో తలపడ్డాడు. ఇరువురికి ఘోర యుద్ధమే జరిగింది. కాని చివరకు జలంధరుడు తన పరిగుతో వీరభద్రుని తలపై మోదడంతో వీరభద్రుడు మూర్ఛిల్లాడు. 44వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.